హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక హెల్తీ ఫుల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇది మనకి అంత ఒంటికి హెల్తీ అనమాట. దీని పేరే ఉలుంద గింజి, తమిళ్లో అంటారు, తెలుగులో మనకి మినపగుళ్ళు గింజి. మినపగుళ్ళుతో మనం గింజి చేసుకుంటున్నాం అనమాట. దీనికి ముందుగా మినప రుబ్బు అనేది తీసుకోవాలి, పిండి. ఎందుకంటే మనం మినప పిండితో మాత్రమే చేస్తాం. ఈ పిండిని మనం ఏమి కూడా వేయలేదు, మిక్సీ పట్టాం, ఉంచేసాను నేను. మనం ఇలా దోశలు ఇడ్లీ చేసేటప్పుడు కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే దీనికోసం కూడా మనం ప్రత్యేకంగా ఆడాలని కూడా మిక్సీ పట్టుకొని ఉంచేసుకోవచ్చు. ఇలా మీకు సరిపోయినంత పిండిని అయితే తీసుకొని దీనిలో పల్చగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఎంత పల్చగానే పర్లేదండి, ఎందుకంటే ఇది మనం ఉడికించేటప్పుడు చిక్కగా అయిపోతుంది కదా. చాలా పల్చగా కలుపుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది మనకి వండేటప్పుడు చిక్కగా అయిపోతుంది కాబట్టి పల్చగానే కలుపుకోండి. మీరు తీసుకునే రుబ్బు బట్టి పల్చగా కలుపుకోండి. మీరు ఎంత రుబ్బు తీస్తారో ఆ మాత్రం, చూసారా, ఈ విధంగా అయితే పల్చగా కలుపుకోండి. ఇలా చేసుకున్న వల్ల మనకి ఇది దగ్గర అయ్యే కొలిది మనకి చిక్కబడుతుంది అనమాట. మీరు వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి, మాడిపోతుంది. ఎందుకంటే మనకు మినపగుళ్ళు పిండి కాబట్టి మనకి మాడిపోతుంది. ఆ విధంగా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఏమైనా ఆపేశారంటే ఇది కరెక్ట్గా 7-8 నిమిషాలకైతే అయిపోతుంది. ఈ 7-8 నిమిషాల్లోనే మీరు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుతూనే ఉండండి, ఇలా చిక్కబడుతూనే ఉంటుంది. మనకి ఇది బోన్స్ వీక్గా ఉన్నవాళ్ళు, నడుము నొప్పిగా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వీళ్ళని కాదండి, అందరూ తినచ్చు. ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ తినచ్చు. దీనివల్ల మనకి చాలా అంటే చాలా మెచ్యూర్ అయిన వాళ్ళకైతే, మెచ్యూర్ అయిన 21 రోజు 11 రోజులు ఇది పెడితే వాళ్ళకి గర్భసంచి ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండి, నడుము స్ట్రాంగ్గా ఉండి అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. దీనివల్ల చాలా యూజ్ఫుల్ అనమాట. కాలం వాళ్ళు ఇలాంటివి తినేవాళ్ళే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. మనకి అంబలని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, తోప అంబలని, ఇలా పూర్వకాలంలో చేసేవన్నీ చాలా చాలా మంచి ఫుడ్. అందువల్ల వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ కాలంలో మనకి 30-40 అయ్యేసరికి ఎక్కడ లేనివన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ కాలంలో మనం తినే ఫుడ్ అలా ఉందన్నమాట. అదే మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి కానీ, ఒక 10 డేస్కు ఒకసారి 2 సార్లు కానీ ఇలా చేసుకొని కానీ మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి పెడితే మనం స్ట్రాంగ్గా ఉంటాం, మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మన నడుము కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాంటివి తప్పనిసరిగా మనం వాడాలండి. వాడడం వల్ల మనకి ఎంతో హెల్తీ అనమాట. బయట తినే ఫుడ్కి మనం ఇలాంటి ఇంట్లో చేసుకొని తినే వల్ల చాలా ఆరోగ్యం. ఈ విధంగా మీరు దీనికైతే నాటు చక్కెర మాత్రమే వాడాలండి. ఎందుకంటే దీనికి బెల్లం తప్ప పంచదార అయితే చేయకూడదు. దీనికి పంచదార వేస్తే అసలు బాగోదనమాట, టేస్ట్ వేరే అయిపోతుంది, బాగా కుదరదు కూడా. ఈ విధంగా మీరు నాటు చక్కెర వేసుకొని దీనికి మనం కొబ్బరి తురుము అనమాట వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అది మీ ఆప్షనల్ అని, వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కాక కొంచెం చిక్కబడి లాస్ట్లో మనకి కొబ్బరి పువ్వు వేసి యాలకులు వేసి దించేయండి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్నప్పుడు టేస్ట్ మనం తినేటప్పుడు పంట కింద తగిలి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనకైతే మినపగుళ్ళతో గింజ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా మంచి రెసిపీ అండి. ఇది కంపల్సరీగా అందరూ యూజ్ చేయండి, వాడండి, కంపల్సరీగా చేసుకోండి. ఎప్పుడు మనం తినే ఫుడ్కి ఇలాంటివి అప్పుడప్పుడు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనకి బోన్స్, లేడీస్కి అయితే బోన్స్ అనేవి చాలా వీక్గా అయిపోతాయి. డెలివరీ అయ్యాక, డెలివరీ తర్వాత మనకి ఇలాంటివి తింటే మనకి చాలా బాగుంటుంది. తప్పనిసరిగా వారానికి ఒకసారైనా మనం ఇడ్లీకి, దోశలకి పిండి రుబ్బేటప్పుడు కొంచెం మినపప్పు తీసుకొని ఇలా ట్రై చేయండి. కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.